సో ఇప్పుడు మనము కిస్మత్పూర్లో లొకేషన్లో ఉన్న షిరిడి సాయి బృందావనం అనే సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. సో ఇక్కడ మనం 3 BHK ప్రాజెక్ట్ ఒకటి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ది పాయింట్, సో మెయిన్ డోర్కి వచ్చేస్తే ఇక్కడ మనం ఏంటంటే టీక్ లూవర్స్ ఇచ్చాం. టీక్ లూవర్స్ అంటే టీక్ ఫినిష్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్ ఇక్కడ వెనీర్ ఫినిష్తో డోర్ ఇచ్చారు. సో ఇది మ్యాచ్ చేసుకుంటూ మనం ఏంటంటే ఇక్కడ లూవర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ 2-way లైట్. అండ్ పైన వచ్చేసి మీకు హైలైట్ చేసుకోవడానికి స్పాట్ లైట్స్ ఇచ్చాము. సో ప్యానల్ చేసి, సో ఇప్పుడు నేను మీకు లోపల కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫ్లాట్ థీమ్ వచ్చేసి బేసిక్గా సో మోడ్రన్ అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇచ్చాం. ట్రెడిషనల్ లుక్ అంటే ఓన్లీ కలర్ ఇచ్చాం అనమాట, ట్రెడిషనల్ కలర్స్ కొన్ని. సో ఇది కంప్లీట్ విత్ పాస్టల్ కలర్స్తో డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లో యాక్చువల్లీ టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో మనం ఏంటంటే ఇక్కడ 2 kind of స్టోరేజ్ ఇచ్చాం. రీజన్ ఏంటంటే మనకు ఈ వాల్ లెంత్ అనేది అరౌండ్ 11.5 feet ఉంది. సో కాబట్టి 2 యూనిట్స్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి లైక్ కొంచెం ఇలా కర్వ్ షేప్ ఇచ్చాము, రెగ్యులర్ స్క్వేర్ షేప్ అవ్వకుండా. సో కర్వ్ షేప్ టీక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చి అదే మ్యాచింగ్ లూవర్స్ ఇచ్చాము. సో దీనికి ఒక ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఆర్టీ క్రాఫ్ట్స్, ఏదైనా లైక్ హైలైట్ చేసుకునే ఆర్టీ క్రాఫ్ట్స్ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి రెగ్యులర్ స్క్వేర్ షేప్ కాకుండా లైక్ కొంచెం ఇలా కర్వ్ ఇచ్చాము. అండ్ లోపల ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ వచ్చేసి విర్గో బ్రాండ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే సత్వారియో మోడల్, అంటే మీకు సత్వారియో మోడల్ అంటే తెలుసు. సో జనరల్గా ఈ స్టోన్ ఫినిష్ లాగా ఇలా వస్తుంది. సో అందుకని ఈ లామినేట్ యూజ్ చేసాం. ఈ కలర్ కాంబినేషన్తో మనం ఈ బేస్ యూనిట్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఇట్స్ ఇట్స్ 1 tall యూనిట్. టాల్ యూనిట్ అంటే మరీ ఎక్కువ లెంత్ ఇవ్వలేదు, జస్ట్ 1.5 feet లోపల ఇచ్చాము. సో అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ షట్టర్ వచ్చేసి ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది. సో అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్లోర్ ప్లాన్లో ఉన్న రిక్వైర్మెంట్ టీవీ యూనిట్ ఇక్కడ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మనకు డైరెక్షన్ సరిగా లేదని చెప్పేసి మనం కంప్లీట్గా ప్యానల్ అన్ని ఇంక్లూడింగ్ వైరింగ్ అక్కడికి షిఫ్ట్ చేసుకొని టీవీ యూనిట్ అక్కడ ఇచ్చాము. క్లయింట్ వచ్చి ఇక్కడ ఎల్ షేప్ సోఫా వేసుకుంటాం. సో ఈ ఏంటంటే ఈ ఫ్రెంచ్ బెడ్డింగ్స్ లోపల వాల్ పేపర్ యూజ్ చేసుకుంటాం. సో వాల్ పేపర్ రేపు గృహ ప్రవేశం ఉంది కాబట్టి సో వాల్ పేపర్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సో ఆఫ్టర్ గృహ ప్రవేశం వాల్ పేపర్ ఇన్స్టాల్ చేస్తాము. సో మీకు కస్టమర్తో రివ్యూ వీడియో పెట్టేటప్పుడు ఈ వాల్ పేపర్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ కమింగ్ టు ది పాయింట్, సో ఇక్కడైతే కరెక్ట్ మిడిల్లో ఆర్చ్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఆర్చ్లో ఏంటంటే మనకు బిల్డర్ యాక్చువల్లీ ఇక్కడ డబుల్ పిల్లర్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్యానల్ ఎక్స్టెన్షన్ ఇంతవరకు చేసాము. సో అండ్ ఏంటంటే ఇది కొంచెం ఆడగా కనిపించకుండా ఉండడానికి మనం ఏంటంటే ప్రొఫైల్ లైట్ యూస్ చేయడం జరిగింది. సో అండ్ ఇది వచ్చేసి వ్యానిటీ యూనిట్ అండి. లైక్ ఈ వ్యానిటీ యూనిట్లో బేస్ యూనిట్ ఒకటి ఇచ్చాము. సో అండ్ సింక్ అడిషనల్ స్టోరేజ్ ప్లస్ సింక్ ఇచ్చాము అండ్ మిర్రర్. సో ఏదైనా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక లెడ్జ్ ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మేజర్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మేజర్ టీవీ యూనిట్ ఎంత అట్రాక్షన్గా ఉందో ఇక్కడ పూజా మందిర్ కూడా మీకు అంతే అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ మేము ఎలా తీసుకున్నామంటే రెగ్యులర్గా ఎండ్ టు ఎండ్ డోర్స్ గ్లాస్ డోర్ కాకుండా సో మనం ఏంటంటే హాఫ్ ప్యానల్ అంటే ఇక్కడ ఫ్రేమ్ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చి వెంటిలేషన్ కోసం టీక్ పిల్లర్స్ యూజ్ చేస్తాం. అంటే లోపల మనము లైక్ ధూపం మెల్లలు పెట్టుకున్నప్పుడు సో స్మోక్ అనేది బయటికి వెళ్ళాలి. సో దానికోసం అనేది నేను ఈ వెంటిలేషన్ క్రియేట్ చేసి ఇక్కడ టీక్ పిల్లర్స్తో హైలైట్ చేసాము. సో అందుకని ట్రెడిషనల్ లుక్ కొంచెం అటాచ్ చేసాము. సో ఎందుకంటే ఈ టెంపుల్ డిజిటల్ గ్లాస్ పెట్టడం వల్ల సో మీకు ఈ పూజా మందిర్ అనేది కొంచెం హైలైట్ అయింది. సో డోర్స్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ కలర్ ప్రొఫైల్ యూజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇట్స్ స్వస్తిక్ అండ్ ఓం సింబల్, అంటే ఫ్రాస్టెడ్ స్టిక్కర్ ఇది అనమాట. మీకు ఓపెన్ చేస్తే పూజా మందిర్. సో లోపలికి ఎంటర్ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్కి ఏంటంటే ఒక సీట్అవుట్ కూడా కావాలి అండి. సో ఈ సీట్అవుట్ స్టోరేజ్ ఒకటి ఇచ్చాము. సో దాని కింద 2 drawers ఇచ్చాము. ఈ డ్రావర్స్ మనకి ఏంటంటే బేసిక్ స్టోరేజ్ ఉంటుంది. సో లైక్ ఏంటంటే ఈ డ్రావర్స్లో మనకు లైక్ బేసిక్ ఒత్తులు, అగ్గిపెట్ట, సంథింగ్ అలా పూజకు సంబంధించిన స్టోరేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ 1 liter ఆయిల్ బాటిల్ కోసం సపరేట్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ 1 liter ఆయిల్ బాటిల్స్, తర్వాత కలుషం చెంబులు ఏదైనా యూజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లాట్ఫామ్కి యాక్చువల్ నానో టైల్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ ఒక లెడ్జ్ క్రియేట్ చేసాం. లెడ్జ్ పైన కూడా నానో టైల్ యూజ్ చేసాం, ఏదైనా ఐడల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి. అండ్ ఇది డిజిటల్ గ్లాస్, వెంకటేశ్వర స్వామిది డిజిటల్ గ్లాస్ పెట్టాము. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక స్వస్తిక్ సీలింగ్ వచ్చి ఉండేది. సో అది కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి నేను మళ్ళీ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో అందుకని ప్రెసెంట్ పెట్టలేదు అండ్ యూట్యూబ్లో కూడా చూపించలేదు. సో అండ్ ఇక్కడ వచ్చి ప్రసాదం ట్రే కూడా ఉందండి. సో ప్రసాదం కోసం ట్రే కూడా ఒకటి. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ హార్డ్వేర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనము సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ప్లీజ్ మాస్టర్ బెడ్రూమ్ విజిట్ చేద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఏంటంటే ఇక్కడ నేను ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ ఇచ్చాను. సో ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ ఏంటంటే కొంతమంది అడుగుతారు ఎందుకు స్లైడింగ్ డోర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి. బేసిక్గా స్లైడింగ్ డోర్ ఇచ్చేస్తే అరౌండ్ 2 feet వరకు ఇక్కడ దాకా వస్తుంది, ఇంకొంచెం 4 inches ముందరకు వస్తుంది. సో బేసిక్గా క్లయింట్కి అంత రిక్వైర్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే యాజ్ పర్ వాస్తు హెడ్ పొజిషన్ ఇటు సైడ్ పెట్టుకోవాలి.
సో అందుకని ఈ ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ ఇక్కడ జరిగింది. సో బేసిక్గా ఇట్స్ వెరీ లాంగ్ వార్డ్రోబ్, స్టోరేజ్ కూడా చాలా కలిసి వచ్చింది. అండ్ ఇక్కడ యూస్ చేసిన లామినేట్ వచ్చి సాటిన్ ఫినిష్, మ్యాట్ లామినేట్స్ అంటామని. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లామినేట్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసి ప్లెయిన్ లామినేట్, అండ్ ఇంకోటి ఫ్రాస్టీ వైట్, అండ్ ఇట్స్ ఫ్లూటెడ్. ఈ ఫ్లూటెడ్ కాంబినేషన్లో ఉన్న సేమ్ కలర్ మనం లాఫ్ట్ కూడా రిపీట్ చేసాం ఇక్కడ. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి నాబ్స్ ఇచ్చాం, చిన్న బటన్ నాబ్స్, అండ్ వచ్చేసి 1 feet హ్యాండిల్స్ ఇచ్చాం. సో దీనివల్ల ఏంటంటే ఐ మీన్ డోర్ ఒక స్ట్రెంగ్త్ కూడా కొంచెం కలిసి వస్తుంది, ఎందుకంటే పట్టుకొని ఇలా యూజ్ చేసుకోవడానికి. సో డబుల్ స్క్రూ ఉంటుంది కాబట్టి. సో ఎండ్ టు ఎండ్ స్టోరేజ్ ఇచ్చాం. బేసిక్గా మనం ఈచ్ వార్డ్రోబ్లో 2 drawers డిఫాల్ట్గా ఇస్తాం. ఇక్కడ వచ్చేసి ఈ వార్డ్రోబ్లో ఈ 2 drawers మనం ఎండ్ టు ఎండ్ ఇచ్చాం, అంటే ఐ మీన్ కార్నర్లో వచ్చాము చూడండి. సో దీనికి లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ షెల్ఫ్స్ అని కూడా రిమూవల్ ఇస్తామండి. మీకు అవసరమైతే పెట్టేసుకోవచ్చు, లేదు అంటే తీసేసుకోవచ్చు. చూడండి రిమూవల్ ఇస్తాము. సో దాన్ని బట్టి అడ్జస్టబుల్ షెల్ఫ్స్ మీకు కావాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ కార్నర్లో మనం ఏంటంటే డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం విత్ స్టోరేజ్. సో బ్యాంగిల్ రోడ్ అండ్ హ్యాంగర్ రోడ్ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది, యాక్సెసరీస్ యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 drawer 2 స్టోరేజ్ ఇచ్చాం. సో 2 door స్టోరేజ్ ఒకటి ఇచ్చేసాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఫాల్ సీలింగ్లో మనం యూజ్ చేసిన ప్రొఫైల్ లైట్ అండ్ 3-in-1 లైట్స్. సో బ్రాండ్ వచ్చేసి క్రాంప్టన్ 3-in-1 లైట్స్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా. సో ఇప్పుడు నేనైతే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం స్లైడింగ్ డోర్ యూజ్ చేసాం, మీకు నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా ఏంటంటే లాఫ్ట్ ఎండ్ టు ఎండ్ వెళ్తుంది. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనం పెట్టలేదు, ఎక్కడైతే మనకు వార్డ్రోబ్ వచ్చిందో అక్కడ దాకా లాఫ్ట్ క్లోజ్ చేసాం, చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. సో ఇది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్. అండ్ ఇక్కడ యూస్ చేసిన లామినేట్ కూడా మ్యాట్ ఫినిష్. సో ఇక్కడ మనం గ్లాసీ లామినేట్ యూస్ చేసింది 2 ప్లేస్, ఒకటి టీవీ యూనిట్, ఇంకోటి కిచెన్. నేను ఇంకా కిచెన్ చూపించలేదు, మీకు నేను చూపిస్తాను. సో దిస్ ద స్లైడింగ్ వార్డ్రోబ్. ఇది వచ్చేసి పుష్ బటన్స్ ఇచ్చాం. సో డిఫరెంట్ కలర్ ఇచ్చాము, సో ఆల్టర్నేట్ కలర్ ఇచ్చాము. అండ్ ఈ బార్డర్ కూడా మనం ఏంటంటే కొంచెం పర్పుల్ కలర్ కనిపిస్తుంది ఇది. సో పర్పుల్ లామినేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే పర్పుల్ కలర్కి ఈ ఫ్రాస్టీ వైట్కి బ్లాక్ హ్యాండిల్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో అందుకని కన్సీల్ బ్లాక్ హ్యాండిల్ ఇచ్చాము. సో నేను మీకు ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో చెప్పాను, డిఫాల్ట్గా 2 drawers అనేది కామన్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి హ్యాంగర్, బట్టలు ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి మనకు కలిసి వస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీకు ఎండ్ టు ఎండ్ స్టోరేజ్ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి స్టోరేజ్ బాగా కలిసి వస్తుంది. సో ఈ షెల్ఫ్ ఇవ్వడం వల్ల మీకు ఏంటంటే ఈ హైట్ కూడా ఏంటంటే ప్రాపర్ హైట్లో ఇవ్వాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే 20 inch అడుగుతారు, 2 feet అడుగుతారు. దానివల్ల బట్టలు పెట్టుకున్నప్పుడు ఇలా లైక్ పడిపోతాయి. సో కాబట్టి ప్రాపర్ హైట్లో పెట్టుకుంటే ఈ హైట్లో బట్టలు పెట్టుకుంటారు. సో అవి మనకు పక్కగా అనేది టిల్ట్ అవ్వవు. సో అన్ని వచ్చిన లాజిక్ అంతే. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ బ్యాక్ సైడ్ ఏంటంటే డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోతుంది. సో మనం ఆ డెడ్ స్టోరేజ్ని వేస్ట్ చేయకుండా సో మనం లెఫ్ట్ ఓవర్ క్లాత్స్ కోసం స్టోరేజ్ ఒకటి ఇచ్చాం. సో దిస్ ద లెఫ్ట్ ఓవర్ క్లాత్స్ కోసం. అండ్ దీనికి ప్యారలల్గా ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం, వాష్రూమ్ పక్కన స్టోరేజ్ ఇచ్చాం. సో ఇక్కడ కూడా బ్యాంగిల్ రోడ్ అండ్ హ్యాంగర్ యాక్సెసరీస్ కోసం వస్తుంది. సో రెగ్యులర్గా ఒక డ్రావర్ 2 doors ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్, సో 2 bedrooms కవర్ చేస్తాను. ఇప్పుడు నేను గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. యా, సో దీని ఆపోజిటే గెస్ట్ బెడ్రూమ్ ఉంది. సో గెస్ట్ బెడ్రూమ్లో యాక్చువల్గా ఏంటంటే అండి మనకు ఈ కలర్ చాలా బాగుంటుంది. సో పర్సనల్గా ఈ కలర్ నాకు చాలా ఇష్టము. సో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను లైక్ ఏంటంటే డస్టీ రోజ్ ఇది. సో లామినేట్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ కలర్ ఏంటంటే టిన్ అండ్ టోన్ యాడ్ అవుతూ చిన్న వేరియేషన్లో ఉంటుంది. సో ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఓవర్లే క్యాటలాగ్లో దిస్ ద డస్టీ రోజ్. సో ఇదేంటంటే ఫ్రాస్టీ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఈ ఫ్రాస్టీ వైట్ అనేది 3 bedrooms రిపీట్ చేస్తాం, ఎందుకంటే థీమ్ సేమ్గా ఉండాలి. సో పెయింట్ కూడా మేము ఏంటంటే ఇంచుమించు ఈ ఐవరీ థీమ్లోనే పెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో సేమ్ పెయింట్ ఫాల్ సీలింగ్ కూడా రిపీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇట్స్ స్లింగ్ వార్డ్రోబ్స్, అంటే ఓపెన్ వార్డ్రోబ్స్. సో ఇది ఇచ్చాం. అండ్ లాఫ్ట్ ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ ఓవర్ హెడ్ యూనిట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఏసీ పాయింట్ పెట్టుకోవాలి, ఏసీ పాయింట్ ఉంది. సో ఏసీ యూనిట్ పెట్టుకోవడానికి ఓవర్ హెడ్ యూనిట్ ఇవ్వలేదు. సో మనకు ఎప్పుడైనా ఏసీ పెట్టుకున్నప్పుడు సో వెంటిలేషన్ అనేది డైరెక్ట్ వస్తుంది, హెడ్ పొజిషన్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి. సో అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్, 3 profile lights ఇచ్చాము ఆల్టర్నేట్గా. సో అండ్ లైట్స్ కూడా ఏంటంటే 3-in-1 lights. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టు మాస్టర్ బెడ్రూమ్ సో బటన్ నాబ్స్ ఇచ్చాం. సో కమింగ్ టు ది క్రాకరీ యూనిట్. సో క్రాకరీ యూనిట్కి స్పేస్ మనకు అంత ఎక్కువ మనకు యాక్చువల్గా సెట్ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ రెఫ్రిజిరేటర్కి కొంచెం ప్లేస్ ఇచ్చి, ఎందుకంటే కిచెన్లో మనకు స్పేస్ కొంచెం తక్కువ ఉంది. అంటే స్పేస్ తక్కువ ఉందంటే లెంత్లో కాదు, డీప్లో మనకు స్పేస్ తక్కువ ఉంది. ఫ్రిడ్జ్ పెడితే
మనకు పాత్వేకి అడ్డం అవుతుంది. అందుకని ఫ్రిడ్జ్ యూనిట్ ఇక్కడ ఇచ్చాము. సో అండ్ టాల్ యూనిట్ ఒకటి ఇచ్చాము. సో క్రాకరీ యూనిట్ ఏదైనా పెట్టుకోవడానికి. సో ప్రొఫైల్ షట్టర్ ఒకటి ఇచ్చేసి లోపల ప్రొఫైల్ లైట్ ఒకటి ఇచ్చాము. సో అండ్ ఏంటంటే మినిమం హైట్ ఉంటుంది, అందుకని మనం ఓవర్ హెడ్ యూనిట్ కొంచెం 7 feet హైట్ నుంచి తీసుకున్నాం. ఎందుకంటే లింటర్ లెవెల్ హైట్ తీసుకుంటే సో మీకు లుక్ అనేది కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సో ఈ బ్రౌన్ కలర్ లామినేట్ ఏదైతే క్రియేట్ చేసామో పైన కూడా మీకు ఇన్ఫినిటీ కర్టన్ ప్యానెల్ కూడా ఒకటి ఇచ్చాం. ఇక్కడ పైన చూస్తే ఆ ప్యానెల్కి మనము ఇన్ఫినిటీ కర్టన్స్ అంటే లైక్ ఇన్విజిబుల్ కర్టన్స్ లాగా మనము ట్రాక్ క్రియేట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా బాల్కనీకి ఒక స్టోరీ ఉంది, స్టోరీ కాదు, ఇట్స్ నాకు తెలియదు క్లయింట్ అది టైల్ ఇన్స్టాల్ చేశారని. ఎందుకంటే థీమ్ బేస్డ్లో తీసుకొని మనకు ఆ బ్రౌన్ కలర్ టైల్ ఇన్స్టాల్ చేశారు. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో జనరల్గా క్లయింట్ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తో వేయించుకున్నాడు. ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ సింక్ ప్రొవిజన్ ఒకటి ఇచ్చుకున్నారు. సో ఈ కలర్ సో వైట్ కలర్ చిన్న స్టోరేజ్ ఒకటి ఇచ్చాము. జనరల్గా ఫాల్ సీలింగ్ పీవీసీ ఫాల్ సీలింగ్ ఒకటి ఇచ్చాము. సో ఇక్కడ కూడా 3-in-1 లైట్స్ ఉన్నాయి. సో ఈ టైల్ వేయడం వల్ల మీకు ఎంటైర్ లుక్ చాలా బాగుంది, అంటే డే టైంలో చాలా బాగా కనిపిస్తుంది అది. సో బేసిక్గా కిచెన్ ఏంటంటే బిల్డర్ యాక్చువల్లీ సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. అంటే సెమీ మోడ్యులర్ కిచెన్ అంటే ఈ స్లాబ్ అండ్ సిమెంట్ షెల్స్ ఇచ్చారు లోపల. సో మనకి ఏదైతే స్పేస్ ఉందో యాక్చువల్గా మనకు 4 feet స్పేస్ ఉంది. దాన్ని మనం కొంచెం డివైడ్ చేసి 3+2 అనేది ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాం. సో దిస్ ద ట్యాండమ్ బాస్కెట్స్. సో ఇది ఫ్రేమ్ ఉన్నప్పుడు లైక్ ఈ డోర్స్ అన్ని కూడా మనం యాక్చువల్గా ఫ్రేమ్ చేసాం. సో ఇవన్నీ కూడా బాక్స్ చేసాం, మిగతా ఫ్రేమ్ చేసాం. సో ఎందుకంటే సెమీ మోడ్యులర్ కదా, మనకు కంప్లీట్గా బాక్స్ అనేది కూర్చోదు. సో అందుకనే మనం ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రేమ్ షట్టర్ అనేది ఇచ్చేసాం. సో అండ్ కమింగ్ ఇదేంటంటే పైన మిడిల్ యూనిట్ అంటే ఒక చిన్న స్టోరీ, ఎందుకంటే ఇక్కడ చిమ్నీ అరౌండ్ 3 feet చిమ్నీ వస్తుంది. సో మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే చిన్న యూనిట్ మిడిల్ యూనిట్ ఇచ్చాము. సో ఏదైనా స్పైస్ ర్యాక్ కూడా యూస్ చేసుకోవడానికి. అండ్ ఓవర్ హెడ్ యూనిట్లో పుష్ బటన్స్ ఇచ్చింది. సో ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ వచ్చి గ్లాసీ లామినేట్, కొంచెం బీ స్టోన్ ఇవ్వడం జరిగింది. సో లామినేట్ దిస్ ద టాల్ యూనిట్. సో బేసిక్గా క్లయింట్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో టాల్ యూనిట్కి ప్యాంట్రీ యూనిట్కి డిఫరెన్స్ ఉంది. టాల్ యూనిట్ అంటే లైక్ లోపల వుడెన్ షెల్ఫ్స్ వస్తుంది, విచ్ ఇస్ ద రిమూవల్ షెల్ఫ్. ప్యాంట్రీ యూనిట్ అంటే లోపల యాక్సెసరీస్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ బడ్జెట్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీరు అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్కి ఇచ్చాము, మనం లాఫ్ట్ కూడా ప్యారలల్ ఇచ్చాము. సో ఇది కంప్లీట్గా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము ఈ మిడిల్ మొత్తం. సో అండ్ ఫాలోడ్ బై ప్రొఫైల్ లైట్. అండ్ కింద కూడా ఏంటంటే మనకు ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. సో ఆ టైల్కి మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ టైల్ ఇన్స్టాల్ చేసాము, ఈ గ్రానైట్ కూడా మేము ఇన్స్టాల్ చేసాము. కిందంతా కూడా బేసిక్ స్టోరేజ్. నేను మీకు చెప్పాను కదా రెఫ్రిజిరేటర్ ఎందుకు కిచెన్లో అలాట్ చేయలేదు అంటే దిస్ మన మ్యాక్సిమం 1 feet స్టోరేజే ఉంది. సో కాబట్టి ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి మనం క్రాకరీ యూనిట్ అక్కడ ఇచ్చాం, క్రాకరీ యూనిట్ పక్కన ఇచ్చాం. సో అడిషనల్గా ఏంటంటే ఎంట్రన్స్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఆర్చ్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ 3 BHK ఇంటీరియర్స్ టైం లైన్ వచ్చేసి మాకు 47 days పట్టిందండి. సో 47 daysలో ఎలా కంప్లీట్ చేయగలిగామంటే కస్టమర్కి ఫస్ట్ క్లారిటీ ఉంది. సో డిజైన్స్ అనేది కూడా స్పీడ్గా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ కలర్ సెలెక్షన్స్ కూడా చాలా స్పీడ్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో కాబట్టి మాకు ఆన్ సైట్ వర్క్ కాబట్టి చాలా స్పీడ్గానే అయ్యింది. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా స్పీడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ టీవీ యూనిట్లో చాలా మందికి ఒక అపోహ ఉండేది, అంటే ఇది మనము ఫ్లోటింగ్ యూనిట్ బేస్ యూనిట్ ఇచ్చాం కదా, సో వెయిట్ ఆగుతుందా లేదా అనేది. జనరల్గా అంటే ఇంకో 4 కూర్చొని వెయిట్ ఆగుతుందండి. సో ఎందుకంటే మేము అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసాము. ఈ కంప్లీట్ 3 BHK ఇంటీరియర్స్ మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సో కామెంట్ కూడా చేయండి. సో మీకు కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దిస్ నెంబర్ 9502890580 and our office location is near Gachibowli, backside of Prestige Mall. సో మీకు ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే సో లైక్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ వాట్సాప్ చేసి మీ రిక్వైర్మెంట్స్ వాట్సాప్ చేశారనుకో మా టీం మీకు ఒక టెంటేటివ్ కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టెంటేటివ్ కొటేషన్ మీకు ఒకవేళ నచ్చిందంటే సో విల్ గో ఫర్ ద ఫర్దర్ డిస్కషన్. ప్లీజ్ సపోర్ట్ us and thank you.